ఈరోజు పప్ప బర్త్డే అన్నమాట. మమ్మీ కేక్ ఆర్డర్ పెడుతుంది. మమ్మీ దగ్గరనే ఉంది ఫోను. సో చూసుకోండి. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, నేను ఇంకా డుగ్గు కలిసి నైట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం అనమాట. నైట్ 12 o'clockకి కేక్ కట్ చేపిద్దామని అయితే అనుకుంటున్నాం. సో జొమాటోలో కేక్ అయితే ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన తను లేడు, వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్ళిండు. ఎందుకంటే బర్త్డే కదా, చిన్న ఇట్లా మీట్ అవుతా అని చెప్పేసి వెళ్ళిండు అనమాట. సో వచ్చేస్తాడు ఇంకో 15 minutes లో. ఈ గ్యాప్ లో జొమాటోలో కేక్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. సో కేక్ ఆర్డర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి నైట్ సెలబ్రేట్ చేద్దామని డిసైడ్ అయినా. ఏ ఫ్లేవర్ ఆర్డర్ చేద్దాం రా పప్ప కేక్? యూనికార్న్ అంట. పప్పనే మన గర్ల్ యూనికార్న్ కేక్ ఆర్డర్ చేయడానికి. మరి ఫుట్బాల్ కేక్ ఆర్డర్ చేద్దామా? సో జొమాటోలో కేక్ సెలెక్ట్ చేయాలి. అది బైసే ఆడతారు కదా ఫుట్బాల్. బైస్ కాదు, బాయ్స్. బైసే ఆడతారు కదా ఫుట్బాల్. ఆ కేకే తీసుకుందాం. సరే, అదే తీసుకుందాం. సో కేక్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో ఆర్డర్ అయితే కస్టమైజ్ దొరకదు కాబట్టి నార్మల్ కేక్ తీసుకుంటున్నాం. అంటే నైట్ 12 కట్ చేయించాను కాబట్టి నార్మల్ తీసుకుంటున్నాం. అండ్ ఇది డుగ్గు సైన్ ఉండి అనమాట. ఎందుకంటే 12కి లేపి కట్ చేపిస్తుంది అంటే ఈ పిల్ల ఎట్లా చెప్తుంది. సో ఇప్పుడు కేక్ సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసి ఆర్డర్ పెడతాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫుల్ ఫన్నీ ఉంటుంది గైస్. పప్పకి ఇప్పుడు గిఫ్ట్ ఇయ్యకు. పప్ప వచ్చిన తర్వాత వెంటనే ఉరికిపోయి ఇయ్యకు. నైట్ 12కి లేపి అప్పుడు ఇద్దాం, ఓకేనా? సో గైస్ కేక్ అయితే వచ్చేసింది, ఆర్డర్ చేసినాం అనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టబోతున్నాం. చాక్లెట్ కేక్ అన్నమాట. ఇవి మొత్తం రివీల్ ఇస్తుంది గైస్ ఇప్పుడే. చాక్లెట్ కేక్ మంచిగా ఉంటుంది చూడండి, చాక్లెట్ లాంటిది. పప్పు ఇంటికి రాగానే పప్పు ఫ్రిడ్జ్ లో కేక్ ఉన్నది పప్ప, చాక్లెట్ కేక్ పప్ప, 12 ఏ పిత్త ఇవన్నీ చెప్పి ఫ్లాప్ అయితే వేయకు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇదే పద్దు. సరే పైన ఏమో వచ్చింది, లోపల పెడతా. సో గాయస్ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి 1 hour అవుతుంది. ఇప్పుడే తినేసినాం అనమాట. తినేసి కొంచెం బిగ్ బాస్ చూసినాం. వీడికి బర్త్డే విష్ చెప్పాలి. ఎట్లా చెప్తాను వీడు. ఏమైందిరా? అబ్బా ఆగుడుకు, నేనే ఫస్ట్ చెప్పాలి. ఇంకా కాలే, ఇంకా ఇక 1 minute ఉంది గాయస్. ఇంకా 1 minute ఉంది. 11:59. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా మా సైడ్ నుండి? పడుకోడు కాదు అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇదే పాట పాడుతుంది అప్పటి నుంచి. డుక్కు గుద్దుతా నేను ఫస్ట్ చెప్పాలి, నేనే ఫస్ట్ చెప్తా. తరతరాలుగా వస్తుంది అది, నేనే ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు నువ్వు వచ్చినా నువ్వు ఫస్ట్ చెప్తే ఒప్పుకుంటారా? నేను ఇంకా లేట్ అయ్యము. ఇప్పుడు నువ్వు అడ్వాన్స్ చెప్పినట్టే. టైం నాకు తగ్గట్టు అవుతలేదు కదా గైస్. చూడండి 15 ఇక్కడ చూసి 11:15 అవుతుంది. మా వాచ్లో చూడండి ఆల్రెడీ 12:15 అవుతుంది. మాది ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడంటే చెప్పలేనుగా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తీసుకురాపరా. అప్పుడు హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ ఏదిరా నాది? ఏం లేదనుకున్న బొమ్మలు ఏదో పట్టుకొచ్చి గిఫ్ట్ అని ఇస్తుంది. దాని గురించి గిఫ్ట్ డైరీ రాసుకో గైస్. నేనే ఫస్ట్ విష్ చేసిన. ఓపెన్ చేసిన అసలు ఈ బుక్ ఓపెన్ చేయి ఫస్ట్. ఓపెన్ చేయి. ఏది గిఫ్ట్ అన్నది ఏమున్నదా లేదు చూపి. ఏంటిది అది? ఎవరి బొమ్మ? సేమ్ డుగ్గు ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది కదా గైస్. నిజంగా డుగ్గు ఇచ్చిన గిఫ్ట్ బాగుంటాయి. కింద కమెంట్ చేయండి ఎట్లుంది అనేది. ఓకేనా డుగ్గు? సూపర్, అదిరిపోయింది. ఇంకో గిఫ్ట్ తీసుకురా పోవు దా. ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోపోతే బర్త్డే బాయ్తో వీడియో తీపిస్తాను అనుకోపోతే చిన్న ఒక వీడియో క్లిప్ గిద్దియవా? ఎందుకు ఇవన్నీ? థ్యాంక్ యూ ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాగా. అయ్యేదిరా ఏమనుకోకు, నీతో వీడియో తీపిస్తానని.
అనుకుంది ప్రతిదానికి వీడియోగ్రాఫర్ నేనే కదా. కళ్ళు మూయరాను నిజంగానే కళ్ళు అయితే మూసుకో కళ్ళు మూయపో. రెడీయా? కళ్ళు మూసినావా? డుగ్గు తీసుకురావాలా? మంచిగా ముయ్యవరా అదేంద్రా మూసినావా? ఓకే డన్. సో గాయ్స్ ఇంకా కేక్ మేము జొమాటోలో ఆర్డర్ చేసినాం అన్నాం కదా. యాక్చువల్లీ ఇది ఐస్ క్రీమ్ కేక్ అన్నమాట. అట్లా మంచిగా ఉంటుంది. ఇది ఆర్డర్ చేసినాం. ఏంది అది చెప్పు. ఓకే ఓపెన్ చేయి. ఓపెన్ చేసినావా? టడా నీకోసమే కేక్. అంటే ఇప్పుడు ఒక్కనే తినాలి మొత్తం ఇది? లేదు అది ఐస్ క్రీమ్ కేక్ ఎగురుతుంది. ఐస్ క్రీమ్ కేక్ చెర్రీ పండు ఇప్పుడే తీసుకొని తింటాను. డుగ్గు బర్త్డే పప్పదా నేను ఇప్పుడే చెర్రీ పండు తీసుకొని తింటాను. సో గైస్ కేక్ జొమాటోలో ఆర్డర్ పెట్టినా కదా, ఆ నైఫ్ ఇయ్యలేదు. సో అందుకని చెప్పి ఇంట్లో నా నైఫ్తోనే కాన్ చేశాను అనమాట. ఇప్పుడు దీంతోనే కట్ చేయాలి. అది ఇష్టం. కమాన్ డోర్ కాదు వట్ట అట్లా తీసిన. ఇదన్నమాట. ఇది మెల్ట్ అవుతుంది గాయస్ ఐస్ క్రీమ్ కేక్ కాబట్టి. సో ఇట్లానే పెట్టేసి కట్ చేపిస్తున్నాను అనమాట. ఓకేనా? స్పార్కిల్ క్యాండిల్ చేద్దామా? ఎస్ అది కూడా పప్పడం ఏం కొందామా మరి? చేద్దాం బా. ఇదే సగం తింటాను. ఇదే సగం తింటాను కానీ ఐస్ క్రీమ్ కేక్ ఇది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవుతుంది అందుకే కట్ చేయాలి. ఓకే హ్యాపీ బర్త్డే పప్పా. థాంక్ యూ డుగ్గు. హ్యాపీ బర్త్డే పప్పా. థాంక్ యూ డుగ్గు. హ్యాపీ బర్త్డే డుగ్గు. నాకు కదా పప్ప దాను. మరి పప్ప బర్త్డే నువ్వు కూడా కడిగిస్తాను కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వావ్ బాగుంది. పప్ప పెట్టరా నువ్వు తింటాను వారా? సూపర్. అయ్యో చాలు కోసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సూపర్ ఉంది టేస్ట్. పప్ప చెరి బాసన ఉంది పెట్టిస్తాం. కేక్ తెచ్చిన అనుకున్నావారా? కేక్ జొమాటోలో ఆర్డర్ పెట్టినాం. అవునా? మరి మేము ఎట్లా బయటకు పోతాం రా? మేము మంచిగా బయటకి వచ్చి సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకుందాం అనుకున్నాం. కస్టమైజేషన్ ఇచ్చినా మళ్ళీ మేమే పోవాలి కదా. నువ్వు ఫ్రిడ్జ్ లో ఆత్రం తీసుకుంటే చూస్తావు. అందుకని చెప్పి నా భయ 10 minutes ముందు పెట్టేసిన. వాడినప్పుడు ఏజ్ ఎంత తెలుసా మీకు? ఏ బర్త్డే తెలుసా? 29. 29 అంతే. తన బర్త్డే అయినా కాదు. పప్పకు 29 అని చెప్పు. ఓకే గైస్ రేపు పొద్దున కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఏంటో ప్లాన్స్? హాయ్ హాయ్ రాజేష్ అని చెప్పండి. హాయ్ రాజేష్. ఇగో బర్త్డే బాయ్ నాడ పెట్టుకొని వీళ్ళిద్దరు స్నో కొట్టుకుంటారు. వీళ్ళిద్దరు హ్యాపీ బర్త్డే. ముందే మొత్తుకుంటారు. అరే దాని దగ్గర నుండి తీసుకురా. చాలు 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 తర్వాత ఆడుకుందాం.
మమ్మీ 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 కొడుతుంది. మ్యాజిక్ క్యాండిల్ సార్, మ్యాజిక్ క్యాండిల్ సార్, మ్యాజిక్ క్యాండిల్స్ ముట్టించి ఊదుమని చెప్పు. హ్యాపీ బర్త్డే. నీకు కూడా చెప్పన్నా, అన్నకి ఎన్ని ఇయర్స్ చెప్పు, అన్నకి ఎన్ని ఇయర్స్ చెప్పు. 16 సంవత్సరాలు. నువ్వు ఎప్పుడు ఇంకో అన్నకి ఎన్ని ఇయర్స్? 29. నెక్స్ట్ ఇయర్ 30. 29 సంవత్సరాలు. ఇంకా పోరాడు అని చెప్పుకుంటాడు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమ్మాయి సాటిస్ఫైడ్. నా బర్త్డే కన్నది కదా. కజ్జి మ్యాజిక్ క్యాండిల్స్ ఎత్తే ఊదేటోడు. అంతేనా? మన మ్యారేజ్ డే కాదు కదా. ఎవరన్నా క్యాండిల్ క్యాండిల్ సెంటిమెంట్ ఊదద్దా? ఎవరన్నారు? మర్చిపోయినందుకు కవర్ చేసిన నేను. ఇది తిరుగుడు బంద్ అని మళ్ళీ డుగ్గుతుంది ఇప్పుడు. డుగ్గుతుంది ఇప్పుడు. రెడీ 1 2 3 స్టార్ట్. మేము ముగ్గురం గడిస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. కథం చల్లగా. నీకెందుకు నవ్వుతుందిరా? పప్పు బర్త్డే అన్నమాట. పప్పకైతే స్పెషల్ బర్త్డే చేయకపోతున్నాను అన్నమాట. చూడండి గైస్. ఎక్స్క్యూజ్ మీ, బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు బయటకు స్పెషల్ గా కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని ఇంట్లో కొన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. నువ్వు కాదు ప్రిపేర్ చేస్తున్నావు. చికెన్ తెచ్చుకోబోతుంది. చికెన్ తెచ్చుకోబోతుంది. చికెన్ తెచ్చుకొని ఏం చేసుకుంటావురా? తింటాం. ఏం చేస్తావు దాంతో? తింటా. బిర్యానీ వద్దా? బిర్యానీ చేసుకుందాం. సరే, మనకి ఎప్పటికి పప్పని కుక్ చేసి పెడతాడు కదా. ఈసారి పప్ప బర్త్డే కాబట్టి ఈ రోజు మన ఇద్దరం చేద్దాం, ఓకేనా? మీరు ఎక్స్పెరిమెంట్ చేద్దామా? అరే నీ బర్త్డేకి నువ్వే చేస్తావా? నేను చేసి పెడతా మంచి. అంటే నీకు బిర్యానీ అవుతుంది, కర్రీ చేయి. నువ్వు కర్రీ మంచిగా చేస్తావు. కరెక్టే, కానీ అంటే నీ బర్త్డే కూడా నీతోనే పని చెప్పితే మరి మన ఫాలోవర్స్ తిట్టుకుంటారు నన్ను. ఆల్రెడీ నన్ను తిట్టుకుంటారు, అన్నయ్యతోనే చెప్పిస్తాను నువ్వు వేయమని. కూర్చొని ఉంటా మొత్తం. అదే అంటున్నా. ఏమంటుంది? గులాబ్ జామ్ చేద్దాం. పప్ప కోసం నువ్వు చేస్తావా? యాక్చువల్ ఏమనిపించిందంటే మీరు ఆల్రెడీ ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం చలికాలం అన్నట్టు. మీ ముగ్గురం స్పెండ్ చేస్తే టైం స్పెండ్ చేయాలి మంచిగా. ఫుడ్ చేసుకొని తిని బర్త్డే ఒక అకేషన్ మొత్తం ఇట్లా 1 డే మొత్తం సెలబ్రేట్ చేసుకొని, అంటే మొత్తం అన్ని ఇక్కడనే చెప్తూ మొత్తం వింటున్నారు కదా మంచిగా. అట్లా లేదు, వీడియో ఎండ్ వరకు చెప్తే మీకు అర్థమవుతుంది ఏంటనే. అంటే ఎప్పుడు బయట తిరుగుతాం, ఊరి మీద వాడు తిరుగుతా అంటాం అన్నట్టు, అటు ఇటు ట్రిప్స్ కిప్స్ కానీ. అందుకే ఈసారి ఇంట్లోనే ప్లాన్ చేసాం. పీస్ఫుల్ గా ఇంట్లో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. చెప్తా అంటే మొత్తం వింటా అంటారు. అట్లా ఎండింగ్ వరకు చూడండి. ఎస్, సో గాయస్ ఇక మా డుగ్గు చూడండి బయటకు పోయి బింగో తెచ్చుకున్నది. బింగో కాదు, ఎందుకు పప్పు ప్యాకెట్ తెచ్చుకొని తింటాను గాయస్. ఇప్పుడు లప్ప లప్ప తింటాను, పిల్లి తిన్నట్టు. అదేంటిదిరా? అది చాకో చిప్స్ కాదు, అది పప్పు ప్యాకెట్. మనం పప్పు కోసం కర్రీ చేద్దాం కదా, చేద్దామా? ఏం కర్రీ చేద్దాం? అది కూడా కారం దేరా? కారం ఎందుకు వస్తుందిరా? నీకు బుద్ధి లేదు. నీకోడే. సో గాయస్ ఇప్పుడు ఈరోజు కర్రీ నేనే వేయబోతున్నాను అనమాట, చికెన్ కర్రీ అనమాట.
యాక్చువల్లీ మటన్ తీసుకొస్తా అని చెప్పేసి అన్నాడు, కానీ నాకు అసలు నచ్చదు, నాకు అలవాటు లేదు, నేను తినా అన్నమాట. అందుకని చెప్పి నాకు చికెనే ఫేవరెట్, చికెన్ అంటే బాగా ఇష్టం అన్నమాట. సో అందుకే అద్దెమ్మన్నా. ఆయన బర్త్డే రోజు కూడా నా డిమాండే నడుస్తుంది ఇక్కడ. యూనికార్న్ పాస్తానా? ఇది ఎప్పుడు పెట్టారు? అదేంద్రా, యూనికార్న్ వేరు పాస్తా వేరు, రెండింటికి సంబంధం లేదు కదా. మనం నాకు హెల్ప్ అవుతావా? చూద్దావా? సో గైస్ నేను చేస్తా అని చెప్పేసి అన్న సాహసాలు, అంటే చికెన్ కర్రీ మంచిగా చేస్తుంది, చేస్తా అంటే నీ బర్త్డే రోజు ఎందుకు అని నేనే చేస్తాను అంటాను. కానీ ఇందాక చెప్పిన కదా గైస్, ఆయన బర్త్డే రోజు కూడా నా డిమాండ్ నడుస్తున్నాను. ఆయనకి ఇష్టమైన తెచ్చుకుంటా అంటే నేను ఇదేమన్నా అట్లా ఉంటుంది మాట. ఎందుకురా? హెల్ప్ అంటే ఇదేనా? పక్క చిది కట్ చేయాలి, ఇదేనా హెల్ప్ అంటే? కట్ చేయమని కాదు, కంగడంగా చేస్తుంది అది. హెల్ప్ అంటే ఏంటిది? ఏంటో చూపించి ఇది కట్ చేయని చెప్తాను, అది హెల్ప్. ఇదే హెల్ప్. నువ్వు అదేనా హెల్ప్ నువ్వు చేసేది మమ్మీకి? మూతి పెట్టండి ఒక సైడ్. అది ఏంటిరా అంత పూసుకున్నావు? చూసుకో మూతి. సో ఇప్పుడు ఏం కావాలి చేసి పెడితే ఏం తింటావు? కర్రీ అయినా, బిర్యానీ అయినా, ఫ్రై అయినా? ఆయన దేని కర్రీ చేసాలి అంతేనా? అదే చేసి పెడతాను, ఆఫర్ ఇస్తే కూడా తీసుకుంటాను. అద్దద్దు ఆఫర్ నేను తీసుకోలేను అవి కానీ. ఓకే. సో గైస్ చికెన్ అయితే మొదలు వేరే ప్రిపేర్ చేస్తుంది తెలుసా, పప్పకి ఎవరో స్వీట్స్ పంపిరు జొమాటోలో. సో గైస్ మనకైతే స్వీట్ బాక్స్ అయితే వచ్చినాయి. నిన్న ఒకటి ఫ్రేమ్ కూడా వచ్చింది, బర్త్డే లోపట ఉంది. ఇట్లా స్వీట్స్ ఇవన్నీ పంపుతాను. థ్యాంక్ యూ స్వీట్స్, ఫ్రేమ్స్, నైట్ వచ్చి కేక్ చూపించారు. అండ్ స్వీట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మొహన్ ఎట్లా పెట్టిందా? ఇస్తలేమన్నా? ఓపెన్ చేసినా కావమంటే ఆగదు మా డుగ్గుకి ఇట్లా ఆత్రం. తీసుకోపోయా నీకు లేదు స్వీట్స్, నా బర్త్డే కాబట్టి నాకే స్వీట్స్ అన్న. అంతేనా? హల్వా హల్వా తినిపిస్తుందా నీకు? థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నాకు సెండ్ చేసిన వికుమార్ బ్రో అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంటారు, డిఆర్డీ లో వర్క్ చేస్తారు. ఆ బ్రో సెండ్ చేసింది అనమాట స్వీట్స్. మేము ఇప్పటివరకు కలవలేదు, బట్ నా బర్త్డే ప్రీవియస్ బర్త్డే కి అట్లా స్వీట్స్ పంపడము, ఏదైనా అకేషన్స్ ఉంటే దివాళీ అట్లా ఉంటే స్వీట్స్ పంపడము చేస్తుండ్రు. ఇప్పటికి డైరెక్ట్ గా చూసుకోలేదు. స్వెట్ షర్ట్ పంపండి లాస్ట్ బర్త్డే కి. బ్రో నా కోసం ఫోటో ఫ్రేమ్ పంపించండి. బ్రో చాలా ఇయర్స్ నుంచి తెలుసు, సో ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయము, కొంచెం బెటర్ బాండ్ బిల్డ్ అయింది అనమాట. ఇది యానివర్సరీకి దిగిన పిక్ కదరా? ఇది లాస్ట్ ఇయర్ యానివర్సరీ కాక అంతకు ముందు యానివర్సరీ, ఇయర్ యానివర్సరీ కాక లాస్ట్ ఇయర్ యానివర్సరీకి శ్వేత హోటల్ లో సోఫాలో కోసం దిగిన ఫోటో అది. సో చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. చికెన్ కర్రీ అయింది. డుగ్గాడు థమ్స్అప్ ముందు పెట్టుకొని కూర్చున్నాడు, ఒక సినిమా పెట్టుకొని చూస్తున్నాము. సినిమా ఏమని ఇందులోకి స్పెషల్ ఏంటి అని అంటే ఏం చెప్తున్నావురా? రబ్బర్ పండు సినిమా పరోటా సినిమా అనేది రబ్బర్ పండు మూవీ ఉంది గాయస్, డిస్నీ హాస్టల్ అది పెట్టుకున్నాం చూద్దామని. సో చికెన్లకి రైస్ పెట్టుకోలేదు, అంటే డుగ్గు కోసం అని సడన్ గా అడుగుతాను, కొంచెం రైస్ పెట్టేసినాం. మేము పరోటాలు వేసుకుంటాం, 2 ఇద్దరికి 2 కలుస్తున్నాం 4 అట్లా అన్నమాట. దుర్గమ్మ కూడా తింటది కానీ ఏమో రైస్ అడిగితే సడన్ గా కొంచెం అన్నం కూడా పెట్టేసినాం, అందుకే మంచిగా. అందరి పాప బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని చెప్పి కదా, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్. సో గైస్ చూసింది కదా పప్ప బర్త్డే మేము ఎట్లా చేసినామో. నువ్వు ఎందుకు తడిచిపోయినావు? డ్రెస్ ఎంత తడిచింది నీది? బ్రష్ చేసిన కాబట్టి తడిచింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట, యా స్కూల్ లేదు, సండే. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బై బై, మిస్ యూ ఆల్.